ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏవి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది మనతో ఉన్నారు. అసలు ఇది ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది అనేది వెంకటేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎందుకు పోలవరం బనకచెర్ల ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది? ఇప్పటి వరకు జరిగిన వివాదం వేరు. ఇప్పటి వరకు వివాదం ఏమిటంటే వీళ్ళేదో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి పరుగుల మీద పరుగులు పెడుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక ఇష్యూ కింద రైజ్ చేసింది. మేమేం తక్కువ తినలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళు ప్రకటనల మీద ప్రకటనలు, చర్చల మీద చర్చలు, లెటర్ల మీద లెటర్లు, సమావేశాల మీద సమావేశాలు, రౌండ్ టేబుళ్ళు, క్యాబినెట్లు ఇవన్నీ హడావిడిగా దుమ్ము లేపుతున్నాయి. అసలు విషయం అది కాదు. అసలు ఈ పోలవరం బనకచెర్ల ఆంధ్రప్రదేశ్కి పనికొచ్చే ప్రాజెక్టా కాదా అన్నదే ఈ రోజున చర్చనీయాంశం. అది పనికిరాని ప్రాజెక్టు అని చెప్పి మేము నిర్ద్వందంగా చెప్తున్నాం. లేదు పనికొచ్చే ప్రాజెక్ట్ అంటారా? ఎవరినన్నా పంపించండి, కూర్చుని మాట్లాడండి, మీడియాను నుంచోబెట్టి ప్రజల ముందే మాట్లాడదాం. ఇందులో ఉన్న మేము లేవనెత్తున్నటువంటి అభ్యంతరాలను మీరు తీర్చండి. ఇది ఏ రకంగా ఉపయోగకరమో ఆ డబ్బుల్ని ఇంకా వేరే చోట ఖర్చు పెడితే ఎలా ఉపయోగకరం కాదో చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల్లో చర్చ జరగకుండా ఏకపక్షంగా ప్రతిపక్షము అధికార పక్షము కలిసి ఒక కాంట్రాక్టర్ని ఎంచుకుని ఆ కాంట్రాక్టర్కి 1,00,000 కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజాహితం కాదు అనేది మా వాదన. అంటే జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అది ప్రశ్న సహేతుకమైనది. ఆయన మొదలెట్టాడు కాబట్టి వ్యతిరేకించట్లా. ఆయన మొదలెట్టాడు, రిపోర్ట్ తెప్పించాడు. ఈ ప్రభుత్వం కూడా దాన్ని అలాగే తీసుకుని ముందుకెళ్ళిపోతుంది తప్ప దాని మీద అసలు ఒక్క చర్చ కానీ దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందండి మీ దగ్గర? వ్యాప్కోస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించిన వ్యాప్కోస్ రిపోర్ట్ ఉందో అదే మన ముందు పెడుతున్నారు. దాని మీద ఇప్పటికే చాలామంది మాట్లాడాం. ఇది కాదండి, పోలవరం నుంచి వచ్చే నీళ్లతో విజయవాడ మునుగుతుంది, కృష్ణా జలాల్లో హక్కులు కోల్పోతాం, రాయలసీమలో కొత్తగా సాగు అయ్యేటటువంటి 1 ఎకరం కూడా లేదు, దాని బదులు తీసుకెళ్లి సోమశిల ప్రాజెక్టుకి పెడితే కనీసం 5 నుంచి 10 లక్షల ఎకరాలు కొత్తగా సాగు అవుతుంది అని చెప్పి చెప్తున్నాం. దానికి ఎవరైనా సమాధానం చెప్పాలి కదా, ప్రతిపక్షం అన్న అడగాలిగా. ప్రతిపక్షం అడగట్లా. ఎందుకంటే వాళ్ళు ఆయన మొదలెట్టిన ప్రాజెక్టు కాబట్టి ఆయన అడగడు, వీళ్ళు కంటిన్యూ చేస్తున్న ప్రాజెక్టు కాబట్టి వీళ్ళు ఏమి చెప్పరు. మరి ఎవరు మాట్లాడాలి? 1,00,000 కోట్ల సొమ్ము ఎవరిది? కాబట్టి ప్రజలుగా మేము ప్రశ్నిస్తాం. ఎందుకని మీరు ఇంత ఇనిషియేట్ తీసుకోవాల్సిన కారణం ఏంటి? ఈ ప్రాజెక్టు మీద రైతు సంఘాలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత మెల్లమెల్లగా పసిపాపలాగా పాక్కుంటూ నిలబడి నడక నేర్చుకున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దానికి కాళ్ళు ఎరగొట్టేశారు. మళ్ళా లేచి నుంచుని నడక నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉంది. అయినప్పుడు 10-12 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టుకుని ఏ అభివృద్ధి కార్యక్రమానికి డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు ఉంది. మనం మహారాష్ట్ర లాగానో, కర్ణాటక లాగానో, తెలంగాణ లాగానో ధనిక రాష్ట్రం కాదు. కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుని చేసే ముందు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోండి. డబ్బులు దండగవుతాయి, మనం మెడకి గుదిబండ అవుతుంది, ఇదొక మరొక కాళేశ్వరం అవుతుంది అని చెప్పి ఆ ఆందోళనతో ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ తీసుకొస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు కూడా భారీ స్థాయిలో పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మనం ఎలా తీసుకోవచ్చు? అదే చెప్పేది. ఇప్పుడు విద్యుత్ విషయంలో ఎవరు తప్పు చేసినా కానీ డబ్బులు కట్టేది ప్రజలే, మన బిల్లుల్లోనే చెల్లించాలి. అసలు అంటే ఎంత ప్రధానమైన సమస్య అంటే డబ్బు తినేది ఒకడు, ఇన్ఎఫిషియన్సీ ఒకటిది, డబ్బు కట్టేది మాత్రం 4 కోట్ల మంది. కాబట్టి విద్యుత్ రంగంలో ఈ అవినీతిని, ఈ నిరర్ధకతని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని పునర్వ్యవస్థీకరించాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతమైనటువంటి డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి గురించి పునరాలోచించుకోవాలి. 14 రూపాయలు కరెంటు బిల్లు కట్టి ఏ వ్యాపారము జరగదు. చివరిగా పాలిటిక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్. ఒక మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ కారు రాత్రి సమయంలో వచ్చి సీజ్ చేశారు. అది అంటే ఆ కేసుకు సంబంధించి ఇటువంటి సంఘటనలు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి, ఇతర ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగినాయి. ఈ జగన్ టైంలోని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు? తీసుకోవచ్చు ఒక మాజీ ఐపీఎస్ అధికారికి మీరేం చెప్తారు? బుల్లెట్ ప్రూఫ్ కార్ అది ఒకటే కాదు, ఆయన కేటగరైజేషన్ బట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇది కాకపోతే ఇంకొక బుల్లెట్ ప్రూఫ్ కార్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఇస్తారు, వాడుకోవచ్చు. అదేం పెద్ద అబ్జెక్షనబుల్ కాదు. అంటే సింగయ్య మృతి చెందిన కేసులో ఏటుగా జగన్ చేర్చారు, దీన్ని తీసుకోవచ్చు. అంటే అతను కారులో ఉన్నంత మాత్రాన జగన్ను కూడా దీనిలో బాధ్యతగా తీసుకునే అవకాశం ఉంటుంది, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుని చేసామంటున్నారు. లీగల్ ఒపీనియన్ ఏముందో అందులో యాక్చువల్గా వాస్తవాలు ఏంటో అన్నది నాకు వివరాలు తెలియవు. కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయడం భావ్యం కాదు.
రైట్. ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్లో మరింత ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో ఇట్లా 1,00,000 కోట్ల ప్రాజెక్టుని తీసుకోవడం సరైనది కాదనేది ఏబీ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇదే సమయంలో జగన్ అరెస్ట్ విషయంలో కూడా తాను స్పందించడం భావ్యం కాదని, లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు కాబట్టి తాను స్పందించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.